భాషా గారు ఈ అంశం పైన కూడా మాట్లాడదాము. అత్యవసరమే ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలేంటి, వీళ్ళు వక్రీకరిస్తోంది ఏంటి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రామారావు అనే రైతు భూములు ఇస్తే ఆ రామారావు అనే రైతు ప్రాణాలు తీసిన రాక్షసులు ఎవరు? ఆయనకి శ్మశానంలో ప్లాట్స్ ఇచ్చినటువంటి విషపురుగులు ఎవరు? తర్వాత పిచ్చి మొక్కలు ఏరేసే ఇంకా 35,000 ఎకరాల ఏరాలని చెబుతున్నటువంటి ప్రబుద్ధులు ఎవరు? రాయలసీమ ఎత్తిపోతలను ఆపేసి 6 ఎత్తిపోతల పథకాలు అమరావతిలో పెట్టుకున్నటువంటి ఘనులు ఎవరు? సార్ ఒక విషయం, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక్క సెకండ్లో ముగిచేస్తాను. మీరు రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని సమాధి చేసేసారని చెప్పేసి అడిగారు. నిజంగా ఈ ప్రశ్న మీరైనా నేనైనా ఎవరిని అడగాలంటే రాయలసీమ తెలుగుదేశం పార్టీ నాయకులను అడగాలి. ఎందుకు అడగాలంటే రేపు పొద్దున్న ఓట్లు అడగడానికి వాళ్ళే మళ్ళీ వెళ్తారు, బయటకు వస్తారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళని నిలదీయాలి. ఏమయ్యా, ఈరోజు రాయలసీమకి మంచి జరుగుతుంటే మీ పార్టీ అడ్డుకుంటుంది, మీరేం చేస్తున్నారు, పోయి మీ నాయకుడితో మాట్లాడుకో అని చెప్పి పంపించాలి. ఇది ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజధాని అంశం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక భూదందా చేసి అక్కడ రాజధాని అన్న పేరు మీద ఒక పెద్ద అనకూడదు కానీ మాఫియా నడిపి, భూమాఫియా నడిపి మొత్తం దందాలు చేసి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి అమరావతి కడుతున్నాం అన్నటువంటి పేరు మీద కేవలం భూసేకరణ అంటే 10 సంవత్సరాల కింద భూమి ఇచ్చినటువంటి రైతు గుండాగిపోయి చచ్చిపోయిండు. నేను ఎట్లా బతకాలయా, 10 ఏళ్ల నుంచి నా ఇంటికి రావాల్సినటువంటి ఆదాయం లేకుండా పోయింది, నేను ఎట్లా బతకాలి, నాకు అర్థం కాదు. డిబేట్ పెట్టాలి, రైతు గుండె ఆగిపోయేలా చేసిన రాక్షసులు ఎవరని డిబేట్ పెట్టుకోవాలి. అదే చెప్తున్నాను, ఆ రైతు గుండె ఆగిపోయింది, అది కదా పెట్టాలి. కారణం ఏంటి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి స్వార్థం. అండ్ ఇంకో వింత విషయం, ఆ రైతు చనిపోయారు. ఎవరి ముందు చనిపోయారు? నారాయణ గారి ముందు, మంత్రి గారి ముందు. నారాయణ గారి కనీసం 2వ రోజు ఆ రైతు అంత్యక్రియలకి అటెండ్ అయ్యే ధైర్యం లేదు. వేరే మంత్రిని పంపించారు. ఎందుకు పంపించారు? వేరే ఎంపీ గారిని పంపించారు. ఎందుకు పంపించారు పెమ్మసాని గారిని? నారాయణ గారు ఎందుకు వెళ్ళే? మన సామాజిక వర్గం కాబట్టి ఏదో కొంచెం కూల్ చేస్తారు, అదొకటి. రెండోది, ప్రజలు తిరగబడతారు. ఆయన మీద పెమ్మసాని మీద కొత్త వ్యక్తే. అంతవరకు కనిపించింది నారాయణ గారు, నిన్న మొన్నటి వరకు లేరు కదా. మాట ఇచ్చింది నారాయణ గారు, ప్రజల మధ్యలో తిరిగింది నారాయణ గారు. అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మీరు రాజధాని కడితే ఒక సరైన భూమిలో కట్టండి. ఇంతకు ముందు కూడా చెప్పారు, గుంటూరు విజయవాడ అదే హైవే ఉందో కట్టేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. మీరు లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోక్కర్లేదు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం భారీ ప్రజల మీద పడక్కర్లేదు, ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. మీరు వెళ్ళి కొంటారు, నేను వెళ్ళి కొంటాను, అందరం వెళ్ళి కొంటాం భూమిలో. ఆ పని పక్కన పెట్టేసి కేవలము భూదందా అన్నటువంటి పేరు మీద ఎంత ఘోరం అంటే సార్, 1,00,000 ఎకరాల ఒక ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాల ఏమి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 15,000 ఎకరాలు తీసేసుకోండి, ఎయిర్పోర్ట్ కట్టేద్దాం, 5,000 ఎకరాలు తీసేసుకోండి. మరి ఇది కరెక్ట్ అని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు, తుగ్లక్ అంటున్నారు. సార్, సూటిగా ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి చవటలే, మళ్ళీ చెప్తున్నా, మంచి పదమే, చెడ్డ పదమే, సూటిగా ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి చవటలే ఈ మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని అదంటారు, అదంటారు, ఏది కుదరకపోతే ఆయన మీద ఒక మత ముద్ర వేసేస్తారు. అంతే. ప్రజలకు ఏం మంచి చేసినావు చూపించు. 960 కోట్ల రూపాయలు పెట్టి 4 గ్రామాలని రీహాబిలిటేషన్ ఒక వేరే చోటకి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ భూములు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఆ సదుపాయాలు కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని చెయ్యి వదిలిపెట్టలే. ఓసారి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మంచి. ఇంకో వింత విషయం అబ్జర్వ్ చేశాను సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఆయన చేసిన మంచి ఎప్పుడు చెప్పుకోలే. ఎప్పుడు అదేం దరిద్రమో ఆయన చెప్పుకోలేదు. ఆయన నాయకులు అయితే పాపం, ఇక వైసీపీ వాళ్ళైతే నేను నాగార్జున యాదవ్ గారికి దండం పెట్టి దండేయాలి. ఆయన లాంటి వ్యక్తులు చెప్పుకోలే ఎప్పుడు. కానీ ఈరోజు ఎవరు చెప్పుకుంటున్నారు అంటే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిని చెప్తున్నారు. ఎట్లా మీకు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టిండు, ఫలానా మెడికల్ కాలేజీ ఫలానా దగ్గర ఉంది, ఫలానా దగ్గర మీకు తెలుసా, నాకేం తెలుసా? వైసీపీ వాళ్ళు చెప్పుకోలే. కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు చేసిన పనికి 17 మెడికల్ కాలేజీలు అడ్రస్లతో సహా నాకు తెలిసింది విషయం. అమ్మఒడికి, విద్యా వ్యవస్థకి, వైద్య వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి ఏమో మంచి చేసినాడు. అరే అంతెందుకు సార్, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా కట్టిండు నాకేమో తెలుసా? ఎప్పుడైనా చూసామా? రాయలసీమ ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల పథకమైతే అసలు బాహుబలి ప్రాజెక్ట్ లాగా వినలే. ఎందుకు వినలే అంటే చెప్పుకోలే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వైసీపీ నాయకులు చెప్పుకోలే. టీడీపీ పుణ్యం అదాని డేటా సెంటర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో జరిగిన ప్రతి మంచి
జగన్మోహన్ రెడ్డి చేశారు అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మైకులు స్పీకర్లు పెట్టుకుని చెప్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే టీడీపీ పూర్వం చేసిన దరిద్రాలన్నీ బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ దరిద్రాలన్నీ బయటకు. ఈ రోజు ఆ దరిద్రాలని కప్పిపుచ్చేందుకు పచ్చ మీడియా ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఈ క్వశ్చన్ అడిగాడు, ఈ క్వశ్చన్ కి ఈ సమాధానం కాదు చెప్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదు. లేస్తా ఇట్లా చైర్మించి లేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటాడు, ఒక్క మాటే 2.5 గంటలు పెట్టిన ఆ ప్రెస్ మీట్ గురించి మాట్లాడరు. ధైర్యం లేదు, సమాధానం చెప్పలేరు. లేస్తా ఒక్క మాట అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాటను పట్టుకుంటారు. పట్టుకొని దాన్ని తెగేదాకా లాగి 4-5 రోజులు కవరేజ్ ఇస్తారు. 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి శబాష్ బాగా పనిచేస్తారు అనే ఆర్డర్ రాగానే టాపిక్ అప్పుడు చేంజ్ చేస్తారు, లేకపోతే అప్పటిదాకా లాగేస్తారు. రైట్. నాగార్జున యాదవ్ గారు, సమయం తక్కువ ఉంది, ఒక విషయం చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ బ్యాటింగ్ ఈరోజు సెంచరీల మీద సెంచరీలు కొట్టినట్టుగా కొట్టారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆఖరికి ఆయన రాక్షసుడని, ఏదో విషపురుగని, సర్పమని రకరకాల ముద్రలు వేస్తున్నారు. సార్, ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 నూరైనా అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా 797 అడుగులు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నప్పుడు 3 టీఎంసీల వాటరు ఎత్తిపోసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగాకి పంపిస్తే అక్కడ 5,45,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజను. దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? మేము అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. అలా ఎత్తిపోతల పథకం చేపడితే ఎస్ఆర్బిసి కాలువ ద్వారా వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లాలో 1,90,000 ఎకరాలు పంటలు బ్రహ్మాండంగా పడుతాయి. దానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? కేసీ కెనాల్ ద్వారా 2,65,000 ఎకరాలు వాటి ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? గాలేరు నగరి ద్వారా 2,65,000 ఎకరాలు అక్కడ బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం అయ్యాడు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి గారికి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంది? కోనసీమ రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పేరుంది. మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొచ్చి 797 అడుగుల దగ్గరే మనం వాటర్ గాని లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు కాడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి 3 కాలువల ద్వారా రాయలసీమకు నీరు అందించడం గాని జరిగితే రాయలసీమ ప్రాంతం ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ని మీరు కొనసాగించాల్సింది పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఓటుకు నోటు కేసును చూసి భయపడి రేవంత్ రెడ్డి గారి దగ్గర దేహి అనుకుంటూ ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చరిత్ర క్షమించదు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో వచ్చినటువంటి అతి పెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్ గా, నియంతగా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రకి ఎక్కింది. అయినా మీరు చెబుతున్నారు కదా, నిజమైనటువంటి అమరావతి ప్రాంతానికి నిజంగా ఎవరు గొంతు నులిమారంటే 63,410 ప్లాట్లు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 14 నెలలు అయింది. ఎంతమందికి ప్లాట్లు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు? మీరు కదా విషస్వర్పం. 37,499 రెసిడెన్షియల్ ప్లాంట్స్ ఇవ్వాలి. ఆ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు కదా అజ్ఞానవంతుడు. 25,931 కమర్షియల్ ప్లాట్లు రైతులకు ఇవ్వాలి. ఆ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కదా రాష్ట్రం నుంచి తరిమేయాల్సింది. 11,826 ఎకరాల్ని రైతుల కోసం చదును చేసి, రోడ్లేసి, అండర్ డ్రైనేజ్ చేసి, విద్యుద్దీకరణ చేసి చేయమన్నారు. 19 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా చేయలేదు. ఇతను కదా అమరావతికి రాచపండు. ఈ రోజు భూమినిచ్చినటువంటి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు వార్షిక కౌలు పెంచాడు. కౌలు పెంచినటువంటి కౌలు పెంచని చంద్రబాబు నాయుడు కదా అసలైనటువంటి రాక్షసుడు. అంటే భూమి లేని వాళ్ళకి పెన్షన్ ఈ 19 నెలల్లో పెంచని చంద్రబాబు నాయుడు గారు కదా అసలైనటువంటి రాక్షసుడు. అంటే జరీబు భూమికి, మెట్ట భూమికి పెన్షన్ అనేది 2 ఏళ్లకు ఒకసారి పెంచాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనని చంద్రబాబు నాయుడు గారు తొక్కి పెట్టారు కదా. ఇది కదా అమరావతికి అసలైనటువంటి రావణాసురుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. మీది రాక్షసత్వం ఉంటే, మీది రావణాసురత్వం ఉంటే, మీది మనస్తత్వం లేకపోయింది ఉంటే మీరు అమరావతిని ఎత్తిపోతల
పథకం కింద పెంచి మీరు అమరావతి ప్రాజెక్ట్ ని మా అందరి ముందు విలన్ గా సృష్టిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అయితే Yes. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకయ్యా మీరు అంత విధంగా మాట్లాడతారు? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? అమరావతి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదు. మీరు ఈ ప్రాంతంలోనే మీరు రాజధాని ఉండాలనుకుంటే గుంటూరు విజయవాడ మధ్యలో రియాలిటీలో ఉండి మీరు రాజధాని కట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గరనో లేకపోతే మంగళగిరి దగ్గరనో లేకపోతే తాడేపల్లి దగ్గరనో బ్రహ్మాండమైన రాజధాని కట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. అట్లా కాకుండా మీరు రియాలిటీ లేకుండా మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకొచ్చి రైతుల్ని ప్రాణాలను ఒడ్డి మరీ మీరు తీసుకురావడానికి మీరు చూడాలి. మీకు సంస్కారం ఉందా, సభ్యత ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా, ఆలోచన జ్ఞానం ఉందా అనేది మీరు ఆలోచించుకోవాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము విశ్వ విమర్శలు చేస్తాము, సైకో అని సంబోధిస్తాము, నోటుకొచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలెవరు అజ్ఞానులు కాదు, ప్రజలందరూ దృష్టిస్తున్నారు. మళ్ళీ చెబుతున్నాం, అమరావతి ప్రాంతానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. 3 ప్రాంతాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రియాలిటీలో లేకుండా ప్రజల్ని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సిఆర్డి అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మీరు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకమే కానీ అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి విష ప్రచారాలు చేసినా, అమరావతి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి అవినీతి చర్యలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తూర్పురబడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఈ రోజు చెప్తున్నాం, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం.